60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకన్నా ఇవ్వాల్సిన బాధ్యత నీకుందా లేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను గుర్తు చేస్తున్నాను. రెండవది, నువ్వు కూర్చున్నావు అనంతపురం మీటింగ్లో మాట్లాడుతున్నావు. ఏం తమ్ముళ్ళు, కాలేజీలు మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఘనత మనదా కాదా అని చెప్పి నువ్వు అడిగావు. మళ్ళా దానికి ప్రజల్ని అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు 14 సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి అయి 16 నెలలు అయింది. దాదాపు ఈ 15 సంవత్సరాల చిరల కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నువ్వు తీసుకొని రాలేదు అనేటువంటి విషయాన్ని నీకు గుర్తు చేస్తున్నా. ఎవరైనా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తెచ్చారంటే ఆ యొక్క ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి అని గుర్తుపెట్టుకోండి. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అతడు ఒక విజనరీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసి ఒక రకంగా ఇక్కడటువంటి డాక్టర్లు కావాలనే వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చే రకంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా. మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజ్తో పాటు ఖచ్చితంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే అనేక మంది డాక్టర్లు అనేక మంది కథ వస్తుంది. కాబట్టి ఆ హెడ్ క్వార్టర్సు ఆ ఊరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. అనేటువంటి ప్రజలకందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది. అనేటువంటి పేద విద్యార్థులందరూ కూడా తక్కువ ఫీజులతో మెడికల్ కాలేజీలో ఉత్తీర్ణులు కావచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విజన్ను ఆయన్ను విజనరీ అంటారా? ప్రభుత్వ తరపున శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వ కళాశాలన్నీ తీసుకొని ప్రైవేటైజ్ చేయాలా, వీటన్నిటి కూడా అమ్ముకోవాలా, వీటి ద్వారా ఆర్థికంగా నేను బాగుపడాలని చెప్పి నువ్వు చేసేటువంటి విధానం విజనరీనా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆలోచన చేసుకో. ఏది గొప్ప విజన్? ప్రభుత్వాలకి పేద ప్రజలకు ప్రభుత్వం తరపున వైద్యం అందాలా, ప్రభుత్వం తరపున తక్కువ ఫీజులకు విద్యాబోధన అందాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆలోచన ఒక విజనా? ప్రభుత్వంతో స్టార్ట్ చేసేటువంటి కాలేజీలు ప్రభుత్వ అసెట్లన్నీ తీసుకొని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం విజనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. నువ్వు కూర్చుంటావు, ప్రభుత్వ కాలేజీలు అసలు మొదలు కాలేదంటావు. నీ మంత్రులు పోతారు, ఎక్కడో దొడ్డదారిని పోయి ఎక్కడన్నా అసంతృప్తిగా ఉన్నటువంటి 4 పిల్లలను చూపించి ఎక్కడ మెడికల్ కాలేజ్ అని చెప్తున్నారు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా ప్రత్యక్షంగా మెడికల్ కాలేజీల దగ్గరికి పోతున్నారు. 5 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయినాయి, అడ్మిషన్లు కూడా జరిగాయి. ఈరోజు నంద్యాలలో కానీ, ఏలూరులో కానీ, మచిలీపట్నంలో కానీ, రాజమండ్రిలో కానీ, విజయనగరంలో కానీ 5 కాలేజీలు ఈరోజు సంపూర్ణంగా జరగడం లేదా? ఆడ విద్యాబోధన జరగడం లేదా? అడ్మిషన్లు జరగడం లేదా? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా శాంక్షన్ చేస్తూ ఒకటే సంవత్సరం పూర్తి కావివి దాదాపు 8,500 కోట్లు ఈ యొక్క కాలేజీలకు పూర్తి అయ్యేదానికి ఖర్చు అవుతుంది. 2027 వరకు 3 దఫాలుగా 3 ఫేజులుగా కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు ఆయన సంకల్పించి ఆయన ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజీలో ఈరోజు విద్యాబోధన జరుగుతూ ఉంది. మరి 2 కాలేజీలు పాడేరు, ఆ తర్వాత పులివెందుల కంప్లీట్ అయిపోయి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ సంవత్సరానికి 50 సీట్లు ఇస్తే ఆ సీట్లు నేను చేయలేనని చెప్పి క్లోజర్ చేసేటువంటి ఘనత మీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థులకు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలకు, ఆడ వైద్యం పొందాల్సినటువంటి నిరుపేదలకు అందరికీ కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ చేతిలో తీసుకొని పోయి నువ్వు దారాదత్తం చేసుకొని 2,10,000 కోట్లు ఎక్కడ పోయిందో ఆ భగవంతునికే తెలియాల. ఈ 2,10,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారమే 4,500 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. 2,00,000 కోట్లు నువ్వు అప్పు చేసినావే పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం. 4,000 కోట్లు ఏమైనా పెద్ద లెక్క అవుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసేయాలి. ఇవన్నీ దాదాపు మిగిలినటువంటి
ఏడెనిమిది కాలేజీలు కూడా రకరకాల దశల్లో కొన్ని 70-80% పూర్తయినాయి, కొన్ని 60% పూర్తయినాయి. ఎందుకంటే అవన్నీ 2027 థర్డ్ ఫేజ్లో కావాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా నువ్వు చేసేటువంటి ప్రకటన ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎంత దుర్భిక్షంతో, ఎంత దౌర్భాగ్యంగా వాళ్ళు పండినటువంటి పంటలకు ధరలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు అర్థం కావడం లేదా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా పంటలకు గిట్టుబాటు ధర ఉంది, ఈరోజు ఏ రకంగా పంటలకు గిట్టుబాటు ధర ఉంది, మీరు ఒకసారి ఆలోచన చేయాలా. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేయాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు చూస్తున్నాం న్యూస్ పేపర్లో ఉల్లిపాయలు కర్నూలులో కూర్చొని రోడ్డు మీద బారేస్తున్నారు. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 100 కేజీలు ఉల్లిపాయలు 4,000 రూపాయల వరకు రైతులకు వచ్చేటువంటి పరిస్థితి. దాదాపు 40 రూపాయలు కనీసం గిట్టుబాటు ధర కేజీకి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తూ ఉంటే, ఈరోజు 100 కేజీల ఉల్లి పంట పండించినటువంటి వాళ్ళకు 300 రూపాయలు కూడా, అంటే కిలోకు 3 రూపాయలు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా పడినటువంటి వాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అది ఈరోజు ఉల్లి రైతుల యొక్క దుస్థితి. ఉల్లి రైతులు పక్కన పెట్టు, మిర్చి రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి మిర్చి యార్డుకు పోయారు. ఆయన హయాంలో 18,000 నుంచి 25,000 రూపాయల వరకు ఆ రోజు క్వింటాల్కు మిర్చికి గిట్టుబాటు ధర వస్తూ ఉంటే, ఇటీవల కాలంలో 5,000, 7,000 రూపాయలు కూడా అమ్మనటువంటి దుస్థితి ఈ యొక్క మిర్చి రైతులకు వచ్చినటువంటి విషయం వాస్తవం కాదా?